హాయ్ అండి అందరికీ. ఈరోజు నేను మీ ముందుకి ములక్కాడ కర్రీ తీసుకొచ్చేసానండి. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చు, చాలా బాగుంటుందండి టేస్ట్. ఓన్లీ 2 ఇంగ్రీడియంట్స్తోనే నేను చేశానండి. ఒకసారి చూసేద్దామా. ముందుగా ఒక ప్యాన్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత నేను 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాను. ఈ కర్రీకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి. నేను నువ్వుల నూనె తీసుకున్నాను. ఆయిల్ ఎక్కువే పడుతుంది, నేను ఎక్కువే వేసుకుంటున్నాను. ఆయిల్ హీట్ అవ్వాలండి. ఫస్ట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత నేను కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇవి ఒకసారి బాగా వేపేసుకుందాం. ఇవి బాగా వేగిపోయిన తర్వాత నేను ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను. ఇవి మీడియం సైజులో ఉంటాయండి. ఇవి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం. ఈ కర్రీకి మనం చిన్నగానే కట్ చేసుకోవాలండి, బాగా చిన్న ముక్కలు. ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని బాగా ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఉల్లిపాయలు ఎక్కువే పడతాయండి ఈ కర్రీకి, ఎందుకంటే ఈ ములక్కాడ కర్రీ చాలా గుజ్జుగా చేయబోతున్నాను. చూడండి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం బాగా కలిపేసుకుని ఒకసారి ఫ్రై చేసేసుకుందాం. చూడండి, ఈ విధంగా బాగా కలిసిపోవాలి. ఇలా బాగా కలిసాక ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నాను. ఒక 1.5 టీ స్పూన్ వరకు నేను సాల్ట్ వేస్తున్నాను. మీ టేస్ట్కి సరిపడా మీరు వేసుకోండి. చూడండి, సాల్ట్ కూడా వేసేసాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇవి మీడియంగా వేపుకుంటే సరిపోతుందండి, మరీ ఫుల్గా వేగిపోవసరం లేదు, ఎందుకంటే ములక్కాడలు వేస్తాం కదా, దాంతోపాటు మళ్ళీ ఫ్రై అవుతుంది. కాబట్టి ఇలా కాస్త మగ్గితే సరిపోతుంది. ఒకసారి మూత పెట్టేసుకుని ఒక 2 minutes అలా లో ఫ్లేమ్లోనే మగ్గించుకుందాం. చూడండి, మగ్గిపోయింది కదా. ఒకసారి కలిపేసుకుని నేను ఇక్కడ రెండు తీసుకున్నానండి ములక్కాడలు. చూడండి, 2 ఇలా ముక్కలుగా కట్ చేసేసుకుని వేసేసుకుంటున్నాను. పైన తొక్క కూడా తీసేసుకోవాలనుకుంటే మీరు తీసుకోవచ్చండి, నేను మాత్రం తీయట్లేదు, మాకు ఇలానే ఇష్టం, టేస్ట్ బాగుంటుంది. ఒకసారి బాగా కలిపేసుకుని మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. ములక్కాడలు మెత్తగా అయ్యే వరకు మనం ఫ్రై చేసుకుంటూనే ఉండాలి, మధ్య మధ్యలో ఒకసారి చెక్ చేసుకుంటూ. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకుని మూత పెట్టేసుకుంటున్నాను నేను. లో ఫ్లేమ్లోనే మగ్గించుకోవాలండి, లేకపోతే మళ్ళీ అడుగంటేస్తుంది. ఇలా మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం ఎట్లా ఉందో. ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇంకా మగ్గవలేదు. చూడండి, ఒకసారి బాగా చూడండి, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి ఇదంతా. చూడండి, ఆల్మోస్ట్ మగ్గిపోయిందండి ములక్కాడ. చూడండి, ఒకసారి బాగా కలిపేసుకుని ఒకసారి ములక్కాడ ఉడికిందో లేదో చెక్ చేసుకుందాం. ఇలా మనము గరిటెతో నొక్కితే మెత్తగా అవుతుందండి. ఇలా ములక్కాడ మెత్తబడిందంటే మనకి కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు కొంచెం కారం వేసేసుకుందాం. నేను ఇక్కడ 1-2 స్పూన్స్ వరకు కారం తీసుకున్నాను. మీ కారం మీరు ఎలా తింటే అలా వేసుకోండి కారం. చూడండి, ఒక కారం వేసేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని కొంచెం వాటర్ వేసేసుకుని మనం మగ్గిచ్చేసుకుందాం. చూడండి, కారం అంతా కూడా వీటికి పట్టే వరకు ఒకసారి కలిపేసుకుందామండి. చూడండి, ఈ విధంగా ఒకసారి కలిపేసుకొని ఒకసారి ఒక 5 minutes వరకు మగ్గించుకుందాం. ఈ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ములక్కాడలకి పట్టితే బాగుంటుంది టేస్ట్. చూడండి, ఒకసారి కలిపేసుకొని నేను ఒక 1/2 glass వరకు వాటర్ వేసుకుంటున్నాను. చూడండి, వాటర్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకుని చూడండి, ఒకసారి టేస్ట్ కూడా చూసుకోండి, ఉప్పు కారం అన్నీ సరిపోయినాయో లేదో ఒకసారి చూసుకోండి. ఇప్పుడే చూసుకొని ఒకసారి ఇలా చుట్టూరు కలిపేసుకుని మనం మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో కూర దగ్గరికి పడే వరకు మనం ఉడికిచ్చేసుకుందామండి. చూడండి, ఒకసారి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం వాటర్ అంతా ఎగిరిపోయే వరకు ఉడకపెట్టుకోవాలండి. చూడండి, లాస్ట్లో కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఒకసారి బాగా కలిపేసుకొని దింపేసుకుని మనం సర్వ్ చేసేసుకోవడమే. కర్రీ రెడీ అయిపోతుందండి. అంతేనండి, సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే కర్రీ రెడీ అయిపోయింది. ఇది చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. నేను టమాటా వేయట్లేదు, ఓన్లీ 2 ఇంగ్రీడియంట్సే. నేను
ఆనియన్ ములక్కాడతోనే నేను కర్రీ అంతా చేసేసానండి. పెద్దగా మసాలాస్ కూడా ఏమీ వేయలేదు, ఎందుకంటే ఈ కర్రీ ఇలా అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అంతేనండి, సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉండే ములక్కాడ కర్రీ రెడీ అయిపోయింది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ. బాయ్.